వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను గట్కేసర్ దగ్గర ఆయిషాపూర్ దగ్గర శ్రీ హేరంబా ఆర్ట్స్ దగ్గరకు వచ్చేసిన అనమాట. ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. సో వర్క్స్ అన్నీ ఎక్కడ దాకా అయినాయి, ఒకసారి వినాయకులు మొత్తం అయిపోయినాయా, ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఒకసారి అన్నీ కవర్ చేసేసాం అనమాట. లేట్ ఎందుకు, లెస్గో. మనకి లోపల రాగానే మనకి ఫస్ట్ గణేశుడు అనమాట. చూడొచ్చు ఫినిషింగ్ మస్తు వచ్చింది. ఫేస్ కానీ చాలా క్యూట్గా వచ్చింది. చూడండి. ఓకే, నెక్స్ట్ మోడల్ వచ్చేసి బాగా వచ్చింది. ఇక్కడ వీళ్ళ ఫేస్ కానీ ఆ బొట్టు పెయింటింగ్ చాలా డీటెయిలింగ్ వచ్చింది. ఓకే, ఈ వినాయకుడు చూడండి, సింపుల్ సిట్టింగ్ పొజిషన్లో మస్తు వచ్చింది. వీళ్ళ పెయింటింగ్ వర్క్ చాలా బాగా వచ్చింది. చూడొచ్చు. ఇంకో మోడల్ వర్క్ అవుతుంది, చూద్దాం. ఇగోండి, ఈ వినాయకుడికి బాడీ పెయింట్ అయిపోయింది కానీ ఐస్ వేయలేదన్నమాట. చూడొచ్చు. సింపుల్ సిట్టింగ్లో మంచి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మనం పేరు పెట్టే పనే లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. మంచిగా వచ్చింది వీళ్ళ పెయింటింగ్. ఒకసారి మళ్ళీ రావాలి మనం. ఒకసారి మొత్తం వీళ్ళది వర్క్ మొత్తం అయిపోయినాక మనం ఇంకొకసారి వచ్చి చూద్దాం. చిన్న గణేశుడు ఒకసారి చూడు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, చాలా కళ వచ్చింది ఫేస్కి. చూడొచ్చు. నెక్స్ట్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేసింది. ఐస్ చూడండి, ఐస్ చాలా డీటెయిలింగ్ వచ్చింది. ఐస్, ఇయర్స్, ఆయిల్ పెయింటింగ్తో వినాయకుడు చాలా కళ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, ఇది వచ్చు ఇంకొక పెద్ద గణేశుడు. ఈ వినాయకుడు కూడా పెయింట్ అయినాక మస్తు అనిపిస్తుంది. చూద్దాం. ఇంకొక చిన్న వినాయకుడు స్ట్రైట్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట. బొట్టు, ఐస్ చాలా డీటెయిలింగ్ వస్తుంది. అన్న వాళ్ళు ఇక్కడ పెయింట్ వేస్తారు. ఒకసారి చూద్దాం. అన్న మీరేనా ఐస్ వేసింది? ఓకే, ఈ అన్న వాళ్ళే అంట ఐస్ వేసింది. చూడండి, చాలా నీట్గా వేసినారు డీటెయిలింగ్. ఈ అన్ననే అంట ఐస్ వేసింది. ఇప్పుడు తొండం దగ్గర వేస్తున్నారు. ఓకే, ఇంకొక గణేశుడు గ్రే కలర్ బాడీ కలర్లో ఉన్నారనమాట. చూద్దాం, ఇంకా ఉన్నాయి ఇక్కడ లోపల. ఒకటి వినాయకుడు చాప మీద ఉంది, ఆ వినాయకుడు కూడా కవర్ చేద్దాం. ఓకే, ఈ వినాయకుడు కూడా పెయింటింగ్ అయినాక, ఫుల్ బాడీ పెయింటింగ్ మొత్తం అయిపోయినాక మంచిగా అనిపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అన్ని వినాయకులకి పెట్టేసిరు బ్యాక్గ్రౌండ్ కూడా, చూసుకోవచ్చు. ఓకే, ఇంకో రోకి వెళ్దాం. ఈ రోలో ఇంకా పెయింటింగ్ ఫుల్ కంప్లీట్ అవ్వలే అనమాట. బాడీ పెయింట్ మటుకు అయింది. ఇదిగో చూడండి. ఓకే, బాడీ పెయింట్ వర్క్ అయింది. అక్కడి నుంచి వేసుకుంటూ వస్తుండ అన్న. ఒకసారి ఆడికి కూడా వెళ్దాం అన్నాడండి. చూడొచ్చు. చూడండి, బాడీ పెయింట్ వేస్తుండు. అట్లా దాంతో స్ప్రేతో స్ప్రే చేస్తారనమాట. వీళ్ళ దగ్గర ఒక వినాయకుడు కంప్లీట్ అయిపోయింది అనమాట. చూడొచ్చు. వినాయకుడు ఫినిషింగ్, బొట్టు, ఐస్ చాలా నీట్గా వచ్చింది. కుందన్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. షవల్కి కూడా చూడండి, వీళ్ళు కస్టమైజ్ చేయించుకున్నట్టున్నారు. ఇదిగోండి, షవల్ కింద అంచు మీద మనకి మూషిక్ వచ్చింది. ఓకే, చూడండి. బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది వినాయకునికి. మస్తు వచ్చింది, చాలా బాగా వచ్చింది. కవర్ ఉంది కాబట్టి మీకు అంత అనిపించలేదు అనమాట. అంటే మొత్తం ఫినిష్ అయిపోయింది కదా, సో వేరేవి పెయింట్ పడతాయి అని చెప్పి ఇట్లా కవర్ వేస్తారు. ఆయిల్ పెయింటింగ్ చూడండి. సో చూద్దాం. ఇంకా ఇక్కడ గణేశులు చాప మీద వినాయకుడు అని చెప్పిన చూడండి. ఇది లాస్ట్ టైం ముంబైలో ఫేమస్ అయింది అనమాట ఈ గణేశుడు.
సేమ్ ఇదే గణేశుడు రెప్లికా చేసిరు అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇటు చూడండి, గుర్రం మీద వచ్చిండు, మల్లార్ టైప్లో ఉన్నాడు గణేశుడు. ఓకే, ఇంకా అటు కూడా ఉంది, పోదామని. చూడొచ్చు, ఇంకా ఇక్కడ చిన్న మోడళ్ళు కూడా ఉన్నాయన్నమాట, చూడొచ్చు. సో ఇది గాయస్ ఇక్కడ కలెక్షన్ వచ్చేసి. సో మనము ఇంకా ఇక్కడ బుకింగ్స్ కూడా అవుతా ఉన్నాయి. ఇది మనకి ఇక్కడ కలెక్షన్ అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్లో ఉంటే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా మీ గణేశుడు ఇందులో ఉంటే మనకు కామెంట్ చేస్తే మీ గణేశుడిది కూడా ఒక రీల్ అనేది చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.